నీ జీవితంలో వెలుగు కలగాలి అంటే నువ్వు ఎటువైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. నీవు దేవుని వైపు చూసినప్పుడు లోకమంతా కూడా అంధకార పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకు వెలుగుమయముగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అంధకార పరిస్థితిలో నుండి దేవుడు మనలను విడుదల చేశాడు, విమోచనం చేశాడు. ఆ కటిక చీకటి, గాఢాంధకారపు చీకటి ఇక మీదట మనల్ని ఏలుబడి చేయడానికి వీలు లేదు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. నా ప్రియ జనాంగమా, ఇదిగో మరి దేవుడు అంటున్నాడు, ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు ఆకాశ మండలమందున జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఏం చేయాలి? అనేకులకు యేసు క్రీస్తు సువార్తను ప్రకటించాలి. అనేకులను నిజదైవమైన యేసయ్య యొద్దకు నడిపించాలి. మనము అనేకుల కొరకు విజ్ఞాపన యాచన చేసేవారిగా మనము ఉండాలి. అది దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. మనము ఇదిగో కొంచెము కింద మంచము కింద పెట్టే పరిస్థితి కాదు, కానీ కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నా ప్రియ జనాంగమా, ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి. నీవు ఏ స్థితిలో ఉండి ఈ ప్రార్థన ఆలకిస్తున్నావో, ఏ స్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు, కానీ చూచుతున్న దేవునికి తెలుసు. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఉండాలి అంటే నీవు లోకమునకు వెలుగుమయముగా ఉండాలి.